ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, డోన్లో మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధిని చూసి పార్టీలోకి మరో 70 కుటుంబాలు చేరాయి. పాపిలి మండలంలోని సిద్దనగట్టుకు, డోన్ మండలంలోని ఎర్రగుంట్లకు చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం పలికారు. వైసీపీ నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా సిద్దనగట్టు గ్రామంలోని 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడువ కప్పుకున్నారు. డోన్ మండలం ఉడుమలపాడుకు చెందిన 30 కుటుంబాలు, ఎర్రగుంట్ల గ్రామంలోని 20 కుటుంబాలు స్థానిక గ్రామ నాయకులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం డోన్ మండలంలోని ఉడుమలపాడు గ్రామానికి చెందిన మరో 30 కుటుంబాలు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఏ పార్టీని అయితే ఎన్నుకుంటామో ఆ పార్టీకి సంబంధించిన పాలన విధానము మేనిఫెస్టో ద్వారా వస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకుని మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకాన్ని బట్టి ఆ మేనిఫెస్టో అనేది అమలు పరుస్తారా లేదా అనేది మనకు తెలుస్తుంది. మనమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. దానివల్ల ఈ 5 సంవత్సరాలుగా మనకు మన జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందని ఒకసారి లెక్కేసుకున్నాం. అదేవిధంగా 2014లో మనందరం కాకుండా ఎంతోమంది అందరం కలిసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఏమన్నా మార్పు వచ్చిందా లేదనేది ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే గంగపుత్ర సోదరులందరూ ఇప్పుడే మన వెంకటేశ్వర చెప్పినట్టు దాదాపు 18,000 మంది 20,000 మంది ఉన్నారంటే వారిలో ఎంతోమంది నాయకులంతా ఉన్నారు. కాబట్టి మీరు వాపసు పోయిన తర్వాత మన సామాజిక వర్గానికి సంబంధించి గ్రామాల నుండి ఎంతోమంది మన బంధువులు అనుకోండి, స్నేహితులు అనుకోండి, వాళ్ళందరికీ కూడా మంచి చెడ అనేది మనం పోయి చెప్తే వాళ్ళకు ఒక ఆలోచన అనేది స్థిరపడుతుంది. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ప్యాంప్లెట్లు ఇస్తారు, పొట్లాలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, పోతారు. కానీ మన జీవితాల్లో మార్పులు అనేది ఏమైనా మంచిగా చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత మన జీవితాల్లో మార్పు ఏమి, పిల్లలు చదివేదానికి అనుకూలంగా ఉండేదానికి అమ్మ ఒడి అందరికి వస్తుందా లేదా, దాదాపు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. పెన్షన్ అందరికి వస్తున్నాయా లేదా, దాదాపు అందరికి వస్తున్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన, మనకి ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో పిల్లల చదువులకు వస్తుందా లేదా, దాదాపు అందరికి వస్తుంది. ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యశ్రీలో ముందు మాదిరి కాకుండా విపరీతమైన పెద్ద కవరేజ్ వచ్చి దాదాపు అన్ని జబ్బులు కూడా ట్రీట్మెంట్లకు వచ్చినాయా లేదా, నుంచి వస్తున్నాయి. రైతులందరూ కూడా దాదాపు అందరికి కూడా అర్హత ఉండే వాళ్ళందరూ కూడా రైతు భరోసా వచ్చిందా లేదా, వస్తుంది. అయితే ఈ అన్నింటిలో కూడా ఒకటి మనం గమనించుకోవాలి, మనము ఇళ్లలో కూర్చొని